ఒక 17 ఏళ్ల పాకిస్తానీ అమ్మాయి చూడటానికి చాలా అందంగా అమాయకంగా ఉంటుంది. అయితే ఓ రోజు ఆ అమ్మాయి పాకిస్తాన్లో తన తల్లిదండ్రులు వదిలేసి ఇంటి నుండి పారిపోయి పొరపాటున భారత్ సరిహద్దుకు వచ్చింది. అంతే, ఇక అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆమె ఊహించనిది జరిగింది. ఏకంగా సైనికులు చేసిన పనికి ఆమె షాక్ అయింది. అసలు ఆ పాకిస్తానీ అమ్మాయి ఎందుకు పారిపోవాలనుకుంది? భారత్ సరిహద్దులో ఆమెకి ఏం జరిగింది? సైనికులు ఆమె పట్ల ఎలా ప్రవర్తించారు? చివరికి ఆమె పరిస్థితి ఎలా మారింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ మరియం అనే 17 ఏళ్ల అమ్మాయి గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్లోని ఒక మారుమూల సరిహద్దు గ్రామం. అక్కడ లైఫ్ ఎలా ఉంటుందంటే, ఉదయం సూర్యుడు రాకముందే సమస్యలు ఇంటి తలుపు తడతాయి. అలా మరియంకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అదేంటంటే, ఆమెకు ఒక గ్రేట్ ఫాదర్ ఉన్నాడు. ఎంత గ్రేట్ అంటే, తన సొంత కూతుర్ని ఒక ముసలి వ్యక్తికి అమ్మేసి ఆ డబ్బుతో ఏం చేయాలో ప్లాన్ వేసుకుంటూ నిశ్చింతగా గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నిజంగా ఇలాంటి తండ్రులు మనకు సినిమాల్లోనే కాదు, రియాలిటీలో కూడా అక్కడక్కడ తగులుతూనే ఉంటారు. దీంతో మరియం పరిస్థితి ఎలా ఉందంటే, తన సొంత ఇల్లే ఒక జైలు కంటే ఘోరంగా తయారైంది. ఇక ఆ రాత్రి పరిస్థితి చాలా సైలెంట్గా ఉంది. అయితే మరియం ముందు ఇప్పుడు 2 ఆప్షన్లున్నాయి. ఒకటి, ఆ ముసలివాడితో వెళ్లి జీవితాంతం నరకం అనుభవించడం. 2, ఏ అదృష్టాన్ని నమ్ముకునైనా సరే ఆ ఊరు వదిలి పారిపోవడం. దీంతో ఆమె 2వ ఆప్షన్నే ఎంచుకుంది. తన మంచం కింద ఉన్న ఒక పాత మురికి పట్టిన బ్యాగును తీసుకుంది. ఎందుకంటే అందులో ఏదో రహస్యం దాగి ఉంది. ఇక ఆ తలుపు గొళ్ళాన్ని చాలా జాగ్రత్తగా తీసి చీపులు కూడా లేకుండా వట్టి కాళ్లతో ఆ ఇసుక ఎడారి వైపు వెళ్ళింది. ఆ ఎడారిలో పరిగెడుతుంటే ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్నాయి. ఎండిన ముళ్ల పొదలు తన ఒంటిని చీల్చుతున్నాయి. అయినప్పటికీ మరియంకి ఆ నొప్పి ఏమీ తెలియడం లేదు. అలా దాదాపు 1 గంటపాటు పిచ్చిగా పరిగెత్తాక ఆమె గొంతు ఎండిపోయి దాహం వేస్తుంది. అప్పుడే ఆమెకు దూరంలో కొన్ని లైట్లు కనిపించాయి. దీంతో అక్కడ ఏదైనా గ్రామం ఉందేమో అనుకుని అమాయకంగా అటువైపు వెళ్ళింది. కానీ పాపం ఆమెకు తెలియదు, అవి గ్రామం లైట్లు కావు. అవి భారత్ పాకిస్తాన్ బోర్డర్లోనో ఉండే మృత్యురేఖలు, అంటే ఫ్లడ్ లైట్లు అని. ఇవి రాత్రిని కూడా పగలులా మార్చేస్తాయి. కానీ ఈ వెలుగుల్లో చిక్కుకుంటే ప్రాణాలు పోవడం ఖాయం. చీకట్లో ఆ ముళ్ల కంచె కనిపించగానే మరియం షాక్ అయింది. చిన్నప్పుడు ఎవరో చెప్పారు కదా, బోర్డర్ దాటితే సైనికులు కాల్చేస్తారని. ఒక్క క్షణం ఆమె శరీరం మొత్తం చెమటలు పట్టేశాయి. కాని వెనక్కి వెళ్తే అవమానం, ముందుకు వెళ్తే మరణం. కనీసం గౌరవంగా చనిపోదామనుకుని ఆ ముళ్ల కంచె కింద ఉన్న చిన్న గ్యాప్లో నుండి దూరింది. ఆ ఇనుప ముళ్ళు ఆమె వీపును చీల్చేశాయి. రక్తం కారుతోంది. కాని అరిస్తే దొరికిపోతానన్న భయంతో పళ్ళు బిగబట్టి అవతలి వైపుకు పడిపోయింది. అప్పుడే ఒక్కసారిగా ఒక పెద్ద సర్చ్ లైట్ వెలుగు ఆమె ముఖంపై పడింది. హాల్ట్ అనే గంభీరమైన వాయిస్ వినిపించింది. అక్కడ నిలబడింది మన బీఎస్ఎఫ్కి చెందిన సైనికుడు రాఘవ. అతని చేతిలో రైఫిల్ ఉంది. ముఖం కఠినంగా ఉంది. కాని అతను చూసింది ఒక ఉగ్రవాదిని కాదు, భయంతో వణికిపోతున్న ఒక చిన్న అమ్మాయిని. రాఘవ వెంటనే తన గన్ పక్కన పెట్టి తన దగ్గర ఉన్న నీళ్ల బాటిల్ తీసి ఆమెకిచ్చాడు. మరియంకు నమ్మశక్యం కాలేదు. తన సొంత దేశంలో కూడా తనకు దక్కని గౌరవం ఈ అపరిచిత దేశపు సైనికుడి చేతుల్లో దొరుకుతోంది. రాఘవ ఆమెను దగ్గర్లో ఉన్న క్యాంపుకు తీసుకెళ్లాడు. అక్కడ విక్రమ్ అనే మరో జవాను వెంటనే వేడివేడి టీ, బిస్కెట్లు తెచ్చిచ్చారు. ఆ టీ తాగుతుంటే మరియంకు వచ్చిన కన్నీళ్లు టీలో పడుతున్నాయి. అసలు ఒక కప్పు టీ ఒకరి జీవితంలో ఇంత ప్రశాంతతని ఇస్తుందని ఆమె ఊహించలేదు. తర్వాత మరియం వారికి తన స్టోరీ మొత్తం చెప్పింది. తన తల్లి చనిపోవడం, సవతి తల్లి పెట్టే హింసలు, తన తండ్రి తనని అమ్మేయడం, ఇవన్నీ వింటుంటే ఆ సైనికుల కళ్ళు కూడా చెమర్చాయి. దీంతో రాఘవ ఆమె తలపై చేయి వేసి, నువ్విప్పుడు ఇండియాలో ఉన్నావు తల్లి, ఇక్కడ ఆడపిల్లని దేవతలా చూస్తాం, బేరం చెయ్యం అని ధైర్యం చెప్పాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద సస్పెన్స్ ఉంది. మరియం తెచ్చిన ఆ పాత మురికి బ్యాగును చెక్ చేయాలి కదా, ఎందుకంటే ఆర్మీ రూల్స్ అలా ఉంటాయి. మరియం భయపడుతూనే ఆ బ్యాగునిచ్చింది. అందరూ ఊపిడి బిగబట్టి చూస్తున్నారు. అందులో ఏముంటుంది,
ఏదైనా ప్రమాదకరమైన వస్తువా అని. రాఘవ ఆ బ్యాగు తెరిచి చెయ్యి పెట్టాడు. మొదట ఒక చెయ్యి విరిగిపోయిన పాత బొమ్మ బయటపడింది. అది మరియం చిన్ననాటి ఏకైక జ్ఞాపకం. ఆ తర్వాత కొన్ని పాత కాగితాలు, అందులో ఆమె పడిన బాధలన్నీ డైరీలా రాసుకుంది. కాని బ్యాగ్ అడుగున ఒక పాత ఇనుప డబ్బా ఉంది. అది తెరిచిన రాఘవకు మైండ్ బ్లాక్ అయింది. అందులో 1947కి ముముందు నాటి ఆస్తుల కాగితాలు, ఒక పాత రేషన్ కార్డున్నాయి. దానిమీద కిషన్ లాల్ అమృత్సర్ అని రాసి ఉంది. మన భారత ప్రభుత్వపు అశోక స్తంభం గుర్తు కూడా ఉంది. మరియం ఏడుస్తూ అసలు నిజం చెప్పింది. ఆ కిషన్ లాల్ ఆమె తాతయ్య. విభజన సమయంలో ఆయన పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. ప్రాణాలు కాపాడుకోవడానికి పేరు మార్చుకున్నారు. కాని చనిపోయే వరకు నేను భారతీయుణ్ణి, నా ఇల్లు అమృత్సర్లో ఉంది అని ఏడుస్తూ ఉండేవారట. చనిపోయే ముందు ఈ కాగితాలిచ్చి, నీకు జీవితంలో ఎప్పుడైనా దారులు మూసుకుపోతే నీ సొంత ఇంటికి వెళ్ళిపో అని చెప్పారట. ఆ డబ్బాలో ఇంకో వస్తువు కూడా ఉంది. అది అమృత్సర్లోని తన పాత ఇంటి ఆవరణలోని మట్టి. ఆ మట్టిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారట ఆ తాతయ్య. ఇది విన్న రాఘవకు ఒళ్ళు గగురు పొడిచింది. ఆ మట్టిని తన నుదుటికి అద్దుకున్నాడు. ఆ క్షణంలో మరియం అతనికి శత్రుదేశపు అమ్మాయిలా అనిపించలేదు. తన ఇంటికి తిరిగి వచ్చిన భారత పుత్రికలా కనిపించింది. వెంటనే హయ్యర్ అధికారులకు మ్యాటర్ పంపారు. మరియం పత్రాలు నిజమని తేలాయి. ప్రభుత్వం ఆమెను ఒక చొరబాటుదారురాలిగా కాకుండా ఒక బాధితురాలిగా గుర్తించి ఆశ్రయం కల్పించింది. వెళ్లేటప్పుడు మరియం తన విరిగిన బొమ్మను రాఘవకు గిఫ్ట్గా ఇచ్చింది. రాఘవ తన జేబులో తన కూతురు కోసం దాచిన చాక్లెట్లను మరియంకిచ్చి, ధైర్యంగా ఉండు తల్లి అని సాగనంపాడు. అలా కొన్ని రోజుల తర్వాత మరియం ఒక నర్సుగా ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం సంపాదించుకుంది. తనను ఒక సైనికుడు తన ప్రాణం కాపాడినందుకు తను కూడా ఇతరుల ప్రాణాలు కాపాడతానని గర్వంగా చెప్పుకుంది. చూశారు కదా, ఈ స్టోరీ వింటే మనకు అర్థమయ్యే లాజిక్ ఏంటంటే, సరిహద్దులు అనేవి మ్యాపుల మీద ఉంటాయి కానీ మనుషుల మనసుల్లో ఉండకుండదు. రాఘవ ఆ రోజు కేవలం నియమాలు మాత్రమే చూసి ఉంటే మరియం ఈరోజు బ్రతికి ఉండేది కాదు. కాని ఆయన మానవత్వం అనే గొప్ప పుస్తకాన్ని చదివాడు. అందుకే మన భారత సైన్యం అంటే కేవలం పవర్ మాత్రమే కాదు, అపారమైన ప్రేమ కూడా. చివరగా ఒక్క మాట, దేశాలు వేరైనా, మట్టి వేరైనా, మనందరిలో ప్రవహించేది ఒకే రకమైన రక్తం. మనందరికీ ఉండేది ఒకే రకమైన మనసు. మరి ఈ కథ విన్నాక మీకేమనిపిస్తుంది? రాఘవ చేసింది సరైనదేనా? చట్టం కంటే మానవత్వం గొప్పదని మీరు నమ్ముతున్నారా? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. మన సైన్యం పట్ల మీకు గర్వంగా అనిపిస్తే జై హింద్ అని రాయడం మర్చిపోకండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.